ఆ మూవీ సక్సెస్ మీట్‌లో త్రివిక్రమ్ గారు ఏం చెప్పారో ఒక మాట గుర్తు చేసుకుంటున్నాను. ఏ తప్పు చేయకుండా బ్రతకడం అంత తేలిక. నిజంగా చాలా సింపుల్ మాట, కానీ ఆయన చెప్పడం వల్ల ప్రేరేపితమై ఆ బుక్‌ని సంపాదించి ఆయన రెఫర్ చేసిన ఒక బుక్ అనమాట అది. అమరావతి కథలు. అందులో స్పెసిఫిక్గా ఒక రోజు వెళ్ళిపోయిందనే కథ అనమాట. సో ఆ కథని చదివి చాలా బాగుందన్నమాట కథ బేసిక్గా. సో అంటే త్రివిక్రమ్ గారు ఈ యొక్క 2012 మా మ్యూజిక్ అవార్డ్స్ టైంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడుతూ ప్రేక్షకుడు స్థాయిని పెంచిన కవి అన్నారు. అంటే ఆయన ప్రాగ్దిశ వేణి పైన, దినకర మయూక తంతుల పైన ఆ పాటను రెఫరెన్స్గా వాడుతూ, అంటే ఆ పాట విన్న వెంటనే ఆయనకు ప్రాగ్దిశ అంటే ఏంటి, మయూకం అంటే ఏంటి, ఇలాంటి అర్థాలు తెలుసుకోవడానికి ఒక లైబ్రరీకి వెళ్ళి తెలుగు డిక్షనరీ శబ్ద రత్నాకరం తీసుకుని దాన్ని చదివి, అంటే మోటివేట్ చేసిందని చెప్పడానికి అలా వాడారు. సిమిలర్లీ ఈవెన్ త్రివిక్రమ్ గారు కూడా ఆ మూవీ ఆ స్పీచ్ విని నేను మోటివేట్ అయ్యి ఒక రోజు వెళ్ళిపోయింది అనే ఈ కథను అమరావతి కథల పుస్తకంలో వెతుక్కుని చదువుకుని ఈరోజు ఆ హ్యాపీనెస్తో పడుకోవాలనిపిస్తుంది. అదేవిధంగా ఈ కథను మీతో పాటు కూడా పంచుకోవాలనుకుంటున్నాను. సో మొదటగా మన గురూజీ త్రివిక్రమ్ గారు ఏం చెప్పారో విందాం. నేను ఇదే గుంటూరులో పుట్టిన శంకరమంచి సత్యం గారని చాలా గొప్ప ఆయన అమరావతి కథలు అని రాశారు ఆయన. అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిన పుస్తకానికి. వీలుంటే దయచేసి ఎవరైనా చదవండి. నాకు తెలిసి తెలుగులో చాలా గొప్ప పుస్తకాలు అది కూడా ఒక పుస్తకం. అందులో ఆయన ఒక కథ రాస్తాడు. ఏంటంటే అందులో ఆయన పేరు గుర్తులేదు. ఒక ఆయన రోజు పొద్దున్నే లేచేవాడు, అమరావతి ఊళ్ళో బతికేవాడు. ఆయన నదికి వెళ్ళి స్నానం చేసేవాడు, వచ్చేవాడు, గుళ్ళోకి వెళ్ళి దేవుడు శివుడి మీద చెంబుడు నీళ్లు పోసేవాడు. ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడికి ఏ కూర వండాలో చెప్పేవాడు. ఆవిడ వండితే తినేసి అరుగు మీద కూర్చుని సాయంత్రం పూట దారిలో వెళ్ళి ఒక 2-3 ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పేవాడు. ఆ తర్వాత రాత్రి మళ్ళీ వాళ్ళ ఆవిడకి ఏం వండాలో చెప్పేవాడు, అది తినేవాడు. అప్పుడప్పుడు పండగలు వస్తే గుడికి వెళ్ళి భజన చేసేవాడు అందరితో పాటు. సరదాగా స్నేహితులతో కబుర్లు చెప్పేవాడు. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. ఇంతే కదా, ఇంకేమీ లేదు. చివరిలో ఒక మాట రాస్తాడు, ఇలా బతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలిక అని. ఇప్పుడు ఆ కథ ఒక రోజు వెళ్ళిపోయింది నేను చదువుతాను. ఒక రోజు వెళ్ళిపోయింది, మరో రోజు వస్తుంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది. ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ్య గారు వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయే లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవడం విశేషమేం కాదు. పైగా ఆయన కవి, గాయకుడు ఇలాంటివేమీ కాదు. జీవితంలో ఏదన్నా సాధించాలనుకున్నామా, అదీ లేదు. కానీ పరిగెత్తే ప్రవాహం అడుగున తెలియకుండా ఈదుకెళ్లే చేప పిల్లల, తొనకని సరస్సుల్లో కదలని అలల ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాల సంగతి అటుంచండి, నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒకరోజు గమనిస్తే చాలు. ఉదయం ఆయన వీధి మీదికి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు, కచ్చిక, తాటాకు పెట్టేది. మొహం కడిగి అటు నుంచి అటే కృష్ణకి బయలుదేరేవాడు. చలి అయ్యేది, వర్షం అయ్యేది, అంగోస్త్రం నడుంకు బిగించి కృష్ణలో దూకవలసిందే. గుండెలోతు నీళ్ళలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరుతాడు. దోవలో వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి కృష్ణలీలు వాళ్ళ మీద చిలకరించేవాడు. వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గర కొచ్చిపూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న 2 మొగ్గలుండాలే అనుకునేవాడు. ఆయనకి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, మొగ్గలు అన్నీ లెక్కే. పున్నాగ పూలు 4 చెంబులో వేసుకుని మారేడు చెట్ల వైపు వచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకుని 3వ ప్రాకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకుని ప్రతి పూలు పూజ చేసేవాడు. ఆ దేవి పూజలో పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు, మంత్రం బయటికి వినిపించేది కాదు. ఆ మౌన స్వామికే తెలియాలి ఆ మౌన పూజ ఏమిటో.
కిందికి దిగి వచ్చి గంట మోగిచ్చి శలపు తీసుకుని నంది చుట్టూ తిరిగి బాల చాముండేశ్వరిని దర్శించుకుని సాగిలపడేవాడు. ఆ తల్లి పాదాల నుండి ఉన్న కుంకుమని నుదుట పెట్టుకుని మండపంలోకి వచ్చి కూర్చునేవాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయ ఊరగాయ గురించి, పాకిస్తానం గురించి, ఎవరో లేచిపోవడం గురించి ఈ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఏ లింగమయ్య గారు, పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు, అంతేగాని పెదవి ఇప్పేవాడు కాదు. మధ్య మధ్యన గాలిగోపురం మీద వాళ్తున్న పావురాల్ని లెక్క పెడుతుండేవాడు. అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికి వస్తూనే గుమ్మంలో నుంచి పచ్చడేమిటో అని పెద్దగా అరిచేవాడు. దొడ్లోంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడి బద్దలతో లేక చింత చిగురు పచ్చడిను అంటే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజు నూరిన పచ్చడి ఉండాలి, అందులో కారం దివ్యంగా ఉండాలి, లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు. భోజనాంతరం పక్క పలుకు వేసుకుని పిచ్చయ్య గారు నొలక మంచంలో వాలగా సీతమ్మ గారు కాళ్ళ కట్టనే చేరి పాదాలకు ఆముదం రాసేది. పక్క పలుకు నవ్వులుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకుముందే పట్టె మీద తలవాల్చి ఆవిడ కూడా నిద్రపోయేది. సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు జుట్టు వచ్చేవాడు. పాండురంగ స్వామి గుళ్ళో ఆచార్యుల గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలాగే ఉండేది. ఇవాళేం కూర? పొట్లకాయ. పచ్చడో? కొత్తిమీర కారం. ఇవాళ ఎన్ని పూజలు? 2. ఏమైనా గిట్టిందా? ఏదో నవ్వేవాడు ఆచార్యులు గారు. పిచ్చయ్య గారు నవ్వేవారు. అక్కడి నుంచి పెద్ద బజార్లో రాముల వారి గుడి మెట్ల మీద కొంతసేపు కూర్చుని అక్కడ పిల్లల గోళీలాట చూసేవాడు. పిల్లలతో పాటు తను గోళీలు లెక్క పెట్టేవాడు. రేక్కాయల కాలం అయితే ఒక గిద్దెడు కొని తలా ఒక రేక్కాయ పంచేవాడు. సంజೆ వేళకి తిరిగి గుళ్ళో వచ్చేవాడు. గుళ్ళో పిచ్చయ్య గారి చోట పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చుని గోపురంలో రామచిలకల వైపు, ఊగుతున్న జమ్మి చెట్టు వైపు చూస్తూ ఉండేవారు. గుడి తలుపు వేసేటప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు, తుంగగడ్డ కొంగున పట్టుకుని ఇంటికి వచ్చేవాడు. 2 మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మ గారికి కనిపెట్టి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి జారుకునేవాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్ళ కట్టు నుంచి లేచిన సీతమ్మ గారు పిచ్చయ్య గారు పోతే గొల్లుమనేలేదు. బొట్టు మాత్రం చెరుపుకొని ఇంతకాలం నా ఎదురుగా ఉండేవాడు ఇప్పుడు నాలోనే ఉన్నారనుకుంది. పిచ్చయ్య గారు ఏవీ సాధించలేదు, తగాదాలు తీర్చలేదు, సమస్యలు చర్చించలేదు. కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు. అది చాలటం లేదు చాలామందికి. ఇదండి కథ. ఓ రోజు వెళ్ళిపోయింది. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఏ తప్పు చేయకుండా బ్రతకడం అంత తేలిక. ఏదో పిచ్చయ్య గారు కూడా చూసామంటే ఈ స్టోరీలో ఆయన ఏమి గొప్పగా ఏదో సాధించలేదు, గొప్ప పనులు చేయలేదు. చేసిందల్లా ఏ తప్పు చేయకుండా, నలుగురిని చుట్టూ ఉన్న వారిని బాధ పెట్టకుండా తన పనేదో తను చేసుకుంటూ వీలైతే సహాయం చేసేవాడే కానీ ఒకరి జీవితంలో విషాదాన్ని అయితే కలిగించలేదు. అలాంటి వాళ్ళు, అలాంటి పిచ్చయ్యలు 60-70 ఏళ్ళు మన చుట్టూనే బతికి కాలం చేస్తుంటారు. అందుకే ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మనకు పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు. నార్మల్గా అంటే కొందరు ఎవరో గొప్ప వాళ్ళు చనిపోతే ఏదో ఆర్భాటం, అది కూడా చనిపోతే కూడా అది కూడా ఒక ఆర్భాటమే. కానీ ఇలాంటి పిచ్చయ్యలు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు బ్రతుకుండగానే వాళ్ళ జీవన శైలిని గమనిద్దాం, వీలైతే కుదిరితే అలవరుచుకుందాం. నిజంగా త్రివిక్రమ్ గారు ఆ తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి మధ్యలో ఒక వారధి అనిపిస్తారు నాకు. ఎన్నో సినిమాలో ఎన్నో డైలాగ్స్ వింటాం, కానీ త్రివిక్రమ్ గారు చెప్పే ఆఫ్ ద సినిమా లైక్ ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్లో కానీ ఏదైనా పిచ్చాపాటిగా మాట్లాడేటప్పుడు కూడా ఆ మాటకు వస్తే ఆయన చెప్పే ప్రతి మాట గట్టిగా గుండెల్ని తాకుతుంది. అందుకే ఇవాళ త్రివిక్రమ్ గారు రికమెండ్ చేసినటువంటి అమరావతి కథలు, ఓ రోజు వెళ్ళిపోయింది కథను మీ అందరికీ వినిపించాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళతో ఇలా ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన, మీకు
బాగా మనసుకు హత్తుకున్న ఇలాంటి కథ ఏదైనా ఉందనిపిస్తే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో దాన్ని మెన్షన్ చేయగలరు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ కథను కూడా నేను తోటి ఆడియన్స్తో పంచుకోవాలనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ.